కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా, కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. మహోన్నతుడు ప్రభు మహాదేవుడు, మహోన్నతుడు ప్రభు మహాదేవుడు మన రక్షకుడై వేచియున్నాడు, మన రక్షకుడై వేచియున్నాడు. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. కలత చెందకు కలవరపడకు క్రైస్తవ సంఘమా, ప్రభు రెక్కల మాటున మనకు భయమే లేదుగా. కలత చెందకు కలవరపడకు క్రైస్తవ సంఘమా, ప్రభు రెక్కల మాటున మనకు భయమే లేదుగా. సింహమే దాడి చేసిన, సర్పమే కాటు వేసిన, సింహమే దాడి చేసిన, సర్పమే కాటు వేసిన, కీడు జరుగదు హాని జరుగదు శీఘ్రము శిష్యులకు, కీడు జరుగదు హాని జరుగదు శీఘ్రము శిష్యులకు. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలో పాల్గొనరండి ఓ జనులారా. దివ్యవాణి ప్రేక్షకులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ పరిశుద్ధ బలి పూజను ఈ ఉద్దేశముల నిమిత్తము సమర్పిస్తూ ఉన్నాము. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు తల్పనేని శ్రీవమ్మ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి తలంపులు నెరవేరాలని, అనన్య కీర్తనలకు అత్యాభిషేకం, మంచి భవిష్యత్తు మరియు బాలస్వామి ఆనంద్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడము. పుట్టినరోజు జరుపుకుంటున్న సలిబిన్ల బాలశౌరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సలిబిన్ల మర్రెడ్డి, లలిత కుటుంబాన్ని దేవుడు దీవించి తలంపులు నెరవేర్చాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సలిబిన్ల మర్రెడ్డి, లలిత, రోహితులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గట్కేసర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మా జోసెఫ్ ఒలివ అర్బన్ రెడ్డికి
దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి తుమ్మ అభినంద్ రెడ్డి, పూజా కిరణ్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ మోదీ రాక్స్ 10వ తరగతి 10వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని టీజీ మణి లావణ్య సమర్పిస్తున్నారు. పదకొండవ జన్మదినం కొనియాడుచున్న బొడ్డు ప్రీతమును దేవుడు దీవించాలని, మంచిగా తెలివితేటలు ప్రసాదించి బంగారు భవిష్యత్తు దయచేయాలని అమ్మమ్మ, తాతయ్యలు జుస్తీనమ్మ నాగేశ్వరరావు, జోస్పినమ్మ నాగేశ్వరరావు తల్లిదండ్రులు సంజయ్, శిరీష సమర్పిస్తూ ఉన్నారు. ఈ తలంపుల కోసము భక్తితో భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ పూజ ఫలాలను వారికి మనందరికి కూడా దండిగా దయచేయాలని ఆ త్రిత్వైక సర్వేశ్వరుని వేడుకొందాము. ప్రభువును వెదకు హృదయములు సంతసించునుగాక, బలాఢ్యుడైన ప్రభువును ఆశ్రయింపుడు. నిరతము అతని ముఖము దర్శనమునకై అన్వేషింపుడు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేయటానికి, మానవాళికి తండ్రి దేవునికి ఐక్యత చేకూర్చటానికి క్రీస్తు ప్రభువు శిలువ మీద ఆకాశంలో వ్రేలాడుతూ ఒక మధ్యవర్తిగా మనందరి కోసం ప్రార్థన చేస్తూ పరలోక రాజ్యపు తలుపులను తెరిపించారు. మోసే ఆనాటి ఇజ్రాయేలు ప్రజల కోసము మధ్యవర్తిత్వ ప్రార్థన చేసి యావే దేవుని యొక్క కోపాన్ని దిగమింగుకునేలా, వారి యొక్క పాపాన్ని మన్నించేలా మధ్యవర్తిత్వ ప్రార్థన చేశారు. అనగా ఈ మధ్యవర్తిత్వ ప్రార్థనలో ఉన్నటువంటి బలము, గొప్పతనాన్ని మనందరం కూడా గుర్తెరిగి మన యొక్క ప్రార్థనలో ఎప్పుడు కూడా మన యొక్క అవసరాల కోసం మాత్రమే కాకుండా మన యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క అవసరాలను గుర్తు చేసుకుని వారి కోసం మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన తప్పకుండా ఆలకించబడుతుందని దీని యొక్క అర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలో ఎప్పుడు కూడా స్వార్థం ఉంటుంది. దేవుడా నాకు అదివ్వు ఇదివ్వు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ అవసరాలను కూడా తెలుసుకొని ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన తప్పకుండా ఆలకించబడుతుంది. మధ్యవర్తిత్వ ప్రార్థన. ఈ ఉదయకాలం ఈ బలి పూజలో పాల్గొనటానికి గాను మన యొక్క పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకొందాం. మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించేటువంటి గొప్ప మనస్సును, గొప్ప హృదయాన్ని దయచేయమని వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఎలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వినయాత్ములమై నీకు మొరపెట్టుకొనుచున్నాము. నీ దయ కొరకే అర్థించుచున్నాము. తపోదీక్ష ద్వారా మనస్తత్వములో మార్పు తెచ్చుకొని చిత్తశుద్ధితో పుణ్యక్రియలందు నిమగ్నమగుదుముగాక. నీ కట్టడలను తూచా తప్పక పాటిస్తూ పాస్కా మహోత్సవమును యోగ్యమైన విధముగా నిర్వహించుకొని భాగ్యమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు సుపాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము నిర్గమాకాండము 32వ అధ్యాయము వచనములు 7 నుండి 14 వరకు. ఆ దినములలో ప్రభు మోషేతో, నీవు కొండ దిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకువచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి. వారు కన్ను మూసి తెరిచినంతలో నా ఆజ్ఞ మీరిరి. పోత దూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇజ్రాయేలు ఐగుప్తు నుండి మిమ్ము తోడుకొని వచ్చిన దేవరు ఇతడే అని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను. వీరికి తలబిరుసి ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు. నా కోపము గనగన మండి వారిని బుగ్గి చేయును. కానీ నీ నుండి నేను ఒక మహాజాతిని పుట్టింతను అనెను. కాని మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభూ, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొనిలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి ఆడుపోడు కొనరాకుండా చేటుకే కదా అని ఐగుప్తుల్ని ఆడిపోసుకోరా. కనుక నీ కోపాగ్ని అరికట్టుము. నీ ప్రజలను నాశనం చేయవలనని తలంపు విడుము. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నీవు మీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్క కింద కొన్నట్లు చేసేదను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డినంతా మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగా భుక్తమగును అని నీ పేరు మీద గాని నీ వాగ్దానం చేయలేదా అని మనవి చేసెను. కనుక ప్రభు తన తలంపు మార్చుకొనెను. అతడు ఇజ్రాయేలీలకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజల పట్ల ప్రేమ వలన నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞాప్తికి తెచ్చుకొనుము. నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఆ జనులు హేరోబు వద్ద దూడను చేసిరి. పోత పోసిన విగ్రహమును ఆరాధించిరి. ప్రభు తేజస్సును గడ్డి మేవి ఎద్దు బొమ్మకు మరకము వేసిరి. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజల పట్ల ప్రేమ వలన నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఐగుప్తు మహాకార్యములు చేసి తమ రక్షించిన దేవుని విస్మరించిరి. ఆయన ఐగుప్తుని అట్టి అద్భుత కార్యములను చేసెను. రెల్ల సముద్రము వద్ద అట్టి బిక్కర కార్యములను చేసెను. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజల పట్ల ప్రేమ వలన నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞాప్తికి తెచ్చుకొనుము. నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు ఆ ప్రజలను నాశనం చేయను. కానీ తాను ఎన్నుకొనిన సేవకుడగు మోషే అతనికి అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజల పట్ల ప్రేమ వలన నీ ప్రజల పట్ల ప్రేమ వలన నన్ను జ్ఞాప్తికి తెచ్చుకొనుము. నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుము.
సత్యము నీ పలుకు సుధలు ధారల చినుకు, సత్యమైన వాన చినుకై సావ్యముగ మదితాకు, శుద్ధిని వసగును ఆత్మకు, శాంతిని కూర్చు మనసుకు, సిద్ధపడిన వారిని సంపూర్ణ హృదయులను సురలోకం చేర్చగను, సుఖ జీవము చూపగను. సత్యము నీ పలుకు సుధలు ధారల చినుకు, స్వచ్ఛమైన వాన చినుకై సావ్యముగ మదితాకు, శుద్ధిని వసగును ఆత్మకు, శాంతిని కూర్చు మనసుకు, సిద్ధపడిన వారిని సంపూర్ణ హృదయులను సురలోకం చేర్చగను, సుఖ జీవము చూపగను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. క్షేమము తలచే నీ మాట, క్షామముని తొలగించునుట, కలుషము కడిగే జలవూట, మానవులకు అది రక్షణ కోట. క్షేమము తలచే నీ మాట, క్షామముని తొలగించునిట, కలుషము కడిగే జలవూట, మానవులకు అది రక్షణ కోట. నీ స్వరమును ఆలించి నే శ్రద్ధగా ధ్యానించగను, నీ సత్యము పాటించి నీ సన్నిధి ఆశించగను. నా హృదయ తలుపులు తెరచి నిలిచాను నీ కోసం నేను, సత్యము నీ పలుకు సుధలు ధారల చినుకు, సత్యమైన వాన చినుకై సావ్యముగా మదితాకు, శుద్ధిని వసగును ఆత్మకు, శాంతిని కూర్చు మనసుకు, సిద్ధపడిన వారిని సంపూర్ణ హృదయులను సురలోకం చేర్చగను, సుఖ జీవం చూపగను. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము వచనములు 31 నుండి 47 వరకు. ఆ కాలములో యేసు యూదులతో ఇట్లు పలికెను, నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు, ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి, అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాను. నాకు మనుషుని సాక్ష్యముతో పని లేదు, కానీ మీరు రక్షించబడుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపము వలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి, కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమనా,
నేను చేయు క్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు తండ్రియే నన్ను పంపెనని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరెన్నడూనూ ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ఆయన పంపిన వానిని మీరు విశ్వసింపరు కనుక ఆయన వాక్కు మీయందు నిలిచి ఉండలేదు. నిత్య జీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు, అవి నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడును కాను, నేను మిమ్ము ఎరుగుదును. దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరట వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని గాక ఒండరుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణ చేసేదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకొనిన మోసే మీపై దోషారోపణ చేయును. మీరు నిజముగా మోసేను నమ్మి ఉండిన ఎడల నన్నును నమ్మి ఉండేవారు. ఏలైనా అతడు నన్ను గురించి వ్రాసి ఉన్నాడు. అతడు వ్రాసిన వాటిని మీరు నమ్మనిచో నా మాటలను ఎట్లు నమ్మెదరు అని ప్రభువు చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహారమైపోవునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, భక్తులారా, దేవుడు అనే దానికి డెఫినిషన్ లేకపోతే నిర్వచనము ఎవరైనా చెప్పగలరా? దేవుడు అనే దానికి నిర్వచనం ఏమనగా మనం ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలో ఈ నిర్వచనంతోనే ప్రార్థన ఆరంభిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అనగా నిర్వచనము స్వయంభువు, అనాది, అశరీరి, మితిలేని సకల మేలుల స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి, సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మయనుడు ఏకత్రిత్వ సర్వేశ్వర, మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగినవారు. దేవుడనగా నిర్వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, స్వయంభువు, తనంతట తానుగా ఉంటువాడు. అశరీరి, శరీరము లేనివాడు, రూపము లేనివాడు. అనాది, ఆదియు అంతము లేనివాడు. మితిలేని సకల మేలుల స్వరూపి, మనకన్నీ ఇవ్వగలిగేవాడు. ఇక జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి, అంతటా ఉండేవాడు. ఈ సర్వానికి, పరలోకానికి, భూలోకానికి, పాతాళ లోకానికి, అన్నింటికీ కారణమైన వాడు, మూలకారకుడు. ఆయనకే పొగడ్త, ఆయనకే మహిమ కలుగుగాక. ఇది దేవుడు. ఈ దేవునికి మనం రూపాన్ని ఇవ్వగలుగుతామా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా,
ఒక రూపాన్ని ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కానీ ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఒక రూపాన్ని ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రూపము పాపముతో, బలహీనతతో, వారి యొక్క పాప బుద్ధితో రూపొందించుకున్నటువంటి ఆ రూపం. మోసేను యావే దేవుడు సినాయి పర్వతం మీదకి పిలిపించుకున్నారు. మోసే ఆ దైవ కార్యము నిమిత్తము యావే దేవుని దగ్గర ఉన్నప్పుడు యావే దేవుడు వీరి యొక్క పాపాన్ని గమనించారు. ఇదిగో నా ప్రజలు, ఐగుప్తు నుండి నీవు తోడుకొని వస్తున్నటువంటి ప్రజలు తలబిరుసు ఎక్కువయ్యి ఏం చేస్తున్నారో చూడు అని మోసేతో చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు చేసినటువంటి తప్పేమి? మనం నిర్గమకాండాన్ని చదివినట్లయితే అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఆ ఐగుప్తీయులతో పాటు అక్కడ వారు పూజించినటువంటి దబ్బర దేవుళ్లను వీరు కూడా పూజించారు. వారెవరనగా అపి అతోస్. అపి అంటే బుల్, ఎద్దు. హీఫ అంటే ఆవు. ఈ బొమ్మలను చేసుకొని వారు పూజించేవాళ్ళు. బహుశా ఈ ఇజ్రాయేలు ప్రజలు అక్కడ ఉండి కూడా ఈ దబ్బర దేవుళ్లకు, ఈ విగ్రహాలకు పూజలు సమర్పించి ఉంటారు. అయితే విడుదల చెంది ఆ ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి పర్వతం దగ్గరికి చేరుకున్న తర్వాత మోసే వారితో లేనప్పుడు వారికి వచ్చినటువంటి ఒక ఆలోచన ఏమంటే, ఇక మమ్మల్ని మా దేవుడు వదిలేశాడు, యావే దేవుడు మాతో లేడు, మోసే మమ్మల్ని వదిలిపెట్టాడు, మేము ఎడారిలో చిక్కుని ఉన్నాము, ఇక మాకంటూ దేవుడు లేడు. కాబట్టి అందరము మన దగ్గర ఉన్నటువంటి బంగారము, వెండి, విలువైనటువంటి సామాగ్రినంతా ఒక దగ్గర వేసి మన దేవుణ్ణి మనం రూపొందించుకుందాము అని చెప్పి ఎద్దు ఆవు సంయోగం వల్ల కలిగేదేమంటే దూడ. ఒక దూడ విగ్రహాన్ని వారు తయారు చేసుకొని, ఈయనే మా దేవుడు, ఈ ఆవు దూడనే మమ్మల్ని రక్షించేవాడు, కాబట్టి ఈయనని మేము ఆరాధిస్తామని చెప్పి యావే దేవుణ్ణి తిరస్కరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారిని నాశనం చేస్తాను చూడు మోసే అని అన్నప్పుడు మోసే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మధ్యవర్తిత్వ ప్రార్థన. అయ్యా, నీవు వారికి వాగ్దానం చేయలేదా? అబ్రహాము, ఈసాకు, యాకోబులకు నీవు చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయావా? ఎందుకు ఇంత కోపం? వారిని మన్నించలేవా? వారు చేస్తుంది తప్పే, కానీ వారిని మన్నించలేవా? ఒక గొప్ప జాతిగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కంటే కూడా, సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే కూడా ఎక్కువగా వారిని దీవిస్తానని నీవు చేసినటువంటి వాగ్దానం లేదా అని అనగానే యావే దేవుడు అంటూ ఉన్నారు, వీరందరినీ నాశనం చేస్తాను, నీ ద్వారా ఇంకొక జాతిని నేను పునరుద్ధరిస్తాను అని అన్నప్పుడు మోసే ప్రార్థన చేశాడు. అది కాదు, కోపాగ్నిని తగ్గించుకోండి. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు, ఒక నిజమైనటువంటి ప్రాణ స్నేహితుడు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మోసే యావే దేవుని యొక్క సంభాషణ జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రార్థన కూడా ఈ విధంగా ఉండాలి. మధ్యవర్తిత్వ ప్రార్థన అనేది ఇంత మనకి ఆ దేవునికి మధ్యలో స్నేహపూర్వకమైనటువంటి సంభాషణలా ఉండాలి.
దేవుని యొక్క వాగ్దానాలను ఇముడ్చుకొని వాటన్నిటిని క్రోడీకరించి ఆ వాగ్దానాలను స్మరించుకుంటూ దేవునికి తెలియజెప్పుకుంటూ మన యొక్క ప్రార్థనను ప్రార్థించినట్లయితే, మన విన్నపాన్ని ఆ దేవునికి తెలియపరిచినట్లయితే తప్పకుండా ఆ దేవుడు మన యొక్క పాపాన్ని మన్నిస్తారు, మన యొక్క అవసరాల్లో మనకు తోడుగా ఉంటారు, మనల్ని దీవిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం యొక్క సారాంశం అది. మోసే మధ్యవర్తిత్వ ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి కాపాడింది. ఆ తర్వాత దేవుడు మరి ఒక ఒడంబడికను చేసుకుంటారు. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను. మీరు నా ప్రజలైనప్పుడు నేను మిమ్మల్ని మన్నిస్తాను. మన్నించడమే కాదు, ప్రేమిస్తాను. తప్పు చేసినప్పుడు దండిస్తాను. ఇది నిజమైనటువంటి ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సువిశేషంలో, నీవు దేవుని కుమారుడవని మాకు సాక్ష్యమేమి అని అడుగుతూ ఉన్నారు. దేవుని కుమారుడవని నీవు చేసేటువంటి అద్భుతాలన్నీ ఆ దేవునికి సంబంధించినవని చెప్పటానికి మాకు సాక్ష్యమేమి? ప్రభు అంటూ ఉన్నారు, యోహాను కంటే గొప్ప సాక్ష్యాన్ని నేను ఇవ్వగలుగుతాను. అది నా తండ్రి, పరలోకపు తండ్రి, నన్ను పంపిన వాడే నాకు సాక్షి. ఆయన్ని మీరు ఎప్పుడు చూడలేదు, ఆయన యొక్క రూపాన్ని మీరు చూడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, రూపము లేనివాడు, ఒక ఆకారం లేనివాడు దేవుడు. మరి నీవు నేను ఒక రూపాన్ని ఇవ్వగలుగుతామా? ఇశ్రాయేలు ప్రజలు ఒక రూపాన్ని వారు తయారు చేసుకున్నారు, ఒక దూడ రూపాన్ని వారు తయారు చేసుకున్నారు. మరి మనం ఎటువంటి రూపాన్ని కలిగి ఉన్నాము? దేవుడు అనగా శరీర సంబంధమైనవన్నీ కూడా రూపము కలిగినటువంటి విగ్రహాలు అని చెప్పుకోవాలి. అవన్నీ మనకు కనపడతాయి. శరీర సంబంధమైనటువంటి క్రియలు, దాని ఫలము, దాని వలన వచ్చేటువంటి శాపము, మరణము, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. ఆత్మ ఫలములను మనం ప్రత్యక్షంగా చూడలేము, కానీ మనం అంతరంగికంగా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మనం పొందగలుగుతాము. వాటికి రూపాన్ని ఇవ్వలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా ఆయత్త కాలంలో, ఈ పాస్కా ప్రయాణంలో మనందరం కూడా ఉన్నాం. మన యొక్క ప్రార్థన, మన యొక్క ఉపవాసము, మన యొక్క మంచి పనులన్నీ కూడా మనకి నిజమైనటువంటి దేవుణ్ణి, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను ఈ ప్రపంచంలో మనం చూడగలిగే విధంగా అవి ఉపకరించాలి. మనం చూస్తున్నటువంటి ఈ సర్వ మానవాళిలో, ఈ ప్రపంచంలో ఆ దేవుని చూడగలగాలి. పంచభూతాలు అంటాం, నీరు, భూమి, నిప్పు, ఆకాశం, గాలి, వీటన్నింటి ద్వారా కూడా యావే దేవుడు తన యొక్క ప్రత్యక్షతను తెలియపరుస్తూ ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో, ఉదాహరణకి మండుచున్నటువంటి పొదలో తన యొక్క ప్రత్యక్షతను మోసేకి అనుగ్రహించారు. ఈ విధంగా ఈ పంచభూతాల ద్వారా కూడా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను తెలియపరుస్తూ ఉన్నారు. అంతటా ఉన్నారు, అంతటా ఉండేవాడే దేవుడు, తనంతట తాను ఉండేవాడే దేవుడు, తనకు తానుగా ఉండేవాడే దేవుడు, శరీరం లేనివాడే దేవుడు, సకల మేలులను మానవాళికి ఇవ్వగలిగేవాడే దేవుడు. ఆ దేవుణ్ణి
నిండుగా పరిపూర్ణ హృదయంతో నీవు ప్రేమిస్తూ ఉన్నావా, ఆరాధిస్తూ ఉన్నావా, పూజిస్తూ ఉన్నావా? లేదా ఆనాటి ఇశ్రాయేలు ప్రజల మాదిరిగా నీకు తోచినటువంటి రూపాన్ని నీవు సృజించుకొని ఆ దబ్బర దేవుళ్ళను నీకు నచ్చిన విధంగా నీవు పూజలు చేసుకుంటూ ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయము ప్రియా సహోదరి సహోదరులారా. ఇంకొద్ది రోజుల్లో పాస్కా పండుగను కొనియాడబోతూ ఉన్నాం. ఈ పాస్కా పండుగ మన జీవితాల్లో నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురావాలి అంటే మొట్టమొదటగా నిజమైనటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోగలగాలి. క్రీస్తు ప్రభువు ద్వారా ఈ జీవితము ఇంతటితో ముగియదు. ఇంకొక జీవితం మనకై దేవుడు ఏర్పాటు చేశారు. అది పునరుత్థాన జీవితము, మహిమగల జీవితము అని మనకు నేర్పించారు ప్రభు. శిలువ మీద వ్రేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అని మధ్యవర్తిత్వ ప్రార్థన చేసినటువంటి ప్రభు నేడు కూడా మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం రూపాంతరం చెందటానికి సిద్ధంగా ఉన్నామా? ఆ మహిమగల దేవుణ్ణి మన యొక్క జీవితాల్లో స్వీకరించడం మాత్రమే కాకుండా ఆయన్ని మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన అంగీకరించి పూజించటానికి సిద్ధంగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ దైవ బలాన్ని దయచేయమని వేడుకొందాం. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని తలంచుకుందాం. ప్రపంచ శాంతి నిమిత్తము అహర్నిశలు ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి పరిశుద్ధ పాపు గారి యొక్క తలంపు మేరకు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్యలో శాంతి స్థాపన జరగాలని ప్రత్యేకంగా మనము ప్రార్థన చేద్దాం. పీఠాధిపతుల కోసము, మఠవాసుల కోసము, సువార్థికుల కోసం కూడా ప్రత్యేకంగా వేడుకొందాం. ప్రపంచ నాయకులు ప్రపంచ శాంతి కోసము పాటుపడినట్లు వారి యొక్క స్వార్థ ప్రయోజనాలను విడనాడి ప్రజాశ్రేయస్సును కోరేటువంటి నాయకులుగా, కాపరులుగా వారిని రూపొందించమని వేడుకొందాము. ప్రతి కుటుంబం కోసం ప్రార్థించదాం. మధ్యవర్తిత్వ ప్రార్థన ప్రతి కుటుంబము చేస్తూ ఉండాలి అని, ఆ కుటుంబంలో వారందరూ కూడా రక్షణ పొందాలని, నిజమైనటువంటి దేవుణ్ణి వారు స్వీకరించాలని ప్రత్యేకంగా వేడుకొందాము. సువార్త వ్యాప్తి నిమిత్తము దివ్యవాణి టీవీ ఛానల్ వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము ఆ దేవాది దేవుడు ఫలింపజేయాలని, సఫలీకృతం చేయాలని వేడుకుందాము. దాతలను ఇంకా ఎక్కువగా దీవించి ఆశీర్వదించమని, ఇంకా ఎక్కువ మంది ఈ యొక్క మంచి కార్యక్రమానికి నడుము బిగించి ఆర్థికంగా తోడ్పడాలని, యాజమాన్యాన్ని, వారికి చేయుతగా ఉన్నటువంటి సిబ్బందిని దేవుడు ఆశీర్వదించి దీవించాలని, ఈనాటి పూజను సమర్పించే కుటుంబాలను భగవంతుడు ఈ పూజా ఫలాలతో నింపి ఆశీర్వదించి దీవించాలని మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయిస్తున్నాము. ఆమేన్.
గైకొను ప్రభువా హారతి గును మా దేవా హృదయార్పణ గైకొను ప్రభువా హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా హారతిగను మా దేవా హృదయార్పణ గైకొను ప్రభువా హారతి గును మా దేవా హృదయార్పణ గైకొను ప్రభువా. సహోదరి సహోదరులారా, మనమర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవు సర్వేశ్వర, బలహీనపు స్వభావులమైన మమ్ము కటాక్షించి ఈ అర్పణములను ఆదరముతో అంగీకరించుము. ఈ దివ్య బలి అర్పణము మా పాప కలంకమును కడిగివేసి సత్క్రియల ఆచరణ యందు మమ్ము స్థిర చిత్తులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదుమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. లీలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయను గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవము సగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సత్ప్రసాదమా, జీవము సగు ఆహారమా. మనాత్మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా, మనాత్మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా, పాప భారమున అలసిన మనసుల, పాప భారమున అలసిన మనసుల సేదదీర్చు దివ్య వృక్షమా, సేదదీర్చు దివ్య వృక్షమా, జీవము సగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సత్ప్రసాదమా, జీవము సగు ఆహారమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ దివ్య సంస్కారము మా పాపమాలిన్యమును పోగొట్టి మమ్ము పవిత్రపరచునుగాక. అది నీ సేవకులమైన మమ్ము నిందారహితులను చేయునుగాక. నేరపూరితమైన మనస్సాక్షితో బంధింపబడిన మేము నీవు కల్పించు రక్షణము ద్వారా మాకు స్వర్గము నుండి పరిష్కారము లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత. పంతముతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. మొయ్యాలేని మ్రానినొకటి మోపిరేసు వీపు పైని. మొయ్యాలేని మ్రానినొకటి మోపిరేసు వీపు పైని. మొయ్యలేక మ్రాని తోడా మూర్ఛబోయి యేసు తండ్రి. మొయ్యలేక మ్రాని తోడా మూర్ఛబోయి యేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత.